వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. వెన్నెపోటుకు రెండేళ్లంటూ వైఎస్ఆర్సీపీ శ్రేణులు వాల్ పోస్ట్స్ విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా ఈ వారం రోజుల పాటు నియోజకవర్గాలు, అదేవిధంగా మండల స్థాయిల్లో ఈ వెన్నెపోటుకు రెండేళ్లంటూ చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు అమలు కాలేదంటూ ప్రజల్లోకి వెళ్ళే ప్రయత్నాలు చేస్తున్నారు. దీని మీద మాట్లాడేందుకు వక్ఫ్ బోర్డు రాష్ట్ర అధ్యక్షులు హాజీ అబ్దుల్ అజీజ్ ప్రస్తుతం మనతో ఉన్నారు. ఎంతో మాట్లాడదు. సార్ నమస్తే. నమస్కారం. సార్ చెప్పండి, నిన్న వైఎస్ఆర్సీపీ వాళ్ళు వెన్నెపోటుకు రెండేళ్లు అంటూ, అంటే చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఏమి నెరవేర్చలేదు, ప్రజలకు మోసం చేశారంటూ వాళ్ళు వాల్ పోస్టు విడుదల చేశారు. దాని మీద మీరు ప్రతిపక్షాలకి ఈ రాష్ట్రం అభివృద్ధి అవుతుండేది, ఈ రాష్ట్రం భారతదేశంలోనే ముందంచుకు దూసుకెళ్తుందానికి ఈర్ష్య. ఈరోజు గొడ్డలిపోటుకి డైవర్షన్ చేయడం కోసం ఈ వెన్నుపోటు అనే బుక్ రిలీజ్ చేస్తున్నారు. బాబాయిని నరికి 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 గొడ్డలతో ఏదైతే చంపారో దాన్ని డైవర్ట్ చేయడానికి ఈరోజు వెన్నుపోటు అని ఒక బుక్ తీసుకొచ్చారు. దేనికి వెన్నుపోటు అండి? ఈ రాష్ట్రంని అతలాకుతలం చేసేసి ఒక రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన దాన్ని ఈరోజు మళ్ళా ఈ రాష్ట్రానికి ఒక రాజధాని ఉండాలి, ప్రపంచ పటంలో ఈరోజు అమరావతి అనే దాన్ని మళ్ళా ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి ఒక రాజధాని అని గుర్తింపు తెచ్చింది వెన్నపోట. బిడ్డలకి డిఎస్సి ఉద్యోగాలు లేకుండా చేశారు మీరు, ఆ ఉద్యోగాలు ఈరోజు కల్పించిన దానికి వెన్నుపోట. ఈరోజు పేదవాళ్ళు నోటికాడ అన్నం తీసేసింది మీరు, అన్నా క్యాంటీన్లు తీసేశారు, అది మళ్ళా పెట్టిన దానికి వెన్నుపోట. ఇండస్ట్రీసు మీ హయాంలో టాప్ ఇండస్ట్రీస్ అన్నీ ఇక్కడ వచ్చాయి, అన్నీ వెళ్ళిపోయాయి, మీరు తరం కొట్టారు. మీరు మామూలుగా ఇండస్ట్రీస్ వస్తే వాళ్ళల్లో షేర్లు అడిగే రకం అయిపోయా, మీది వెళ్ళిపోయినారు. ఈరోజు ఇన్ని లక్షల కోట్లు ఇండస్ట్రీస్ని ఆంధ్రప్రదేశ్ తీసుకొని రావడం వెన్నుపోట. దేనికి వెన్నుపోటు? ఎంతసేపటికి నిరుద్యోగ వృత్తి అంటారు. అసలు మీకు నిరుద్యోగ వృత్తి గురించి మాట్లాడే అర్హత ఉందా? 2014-19లో నిరుద్యోగ వృత్తి 2000 రూపాయలు ఇచ్చాం, దాన్ని ఎందుకు క్యాన్సిల్ చేశారండి? మీకు అంత పెద్ద మనసుంటే మీరు 19-24లో ఎందుకు మీరు క్యాన్సిల్ చేశారు దాన్ని? ఇంకోటి, తల్లికి వందనం మీరు కానీ పెట్టారు, అమ్మ ఒడి చెప్పి మీరు 2 బిడ్డలకి ఇస్తానని చెప్పలేదా? వైఎస్ఆర్సీపీ వాళ్ళు 2 బిడ్డలకు మేము చదివిస్తామని చెప్పలేదా? చెప్పి ఒక బిడ్డకు మానుకోలేదా? ఆ తల్లిదండ్రులు, పేద తల్లిదండ్రులు ఒక బిడ్డకు బడికి పంపాలి, ఒక బిడ్డకు పనికి పంపాలా? ఏ బిడ్డకు పనికి పంపాలో వాళ్ళు అచ్చు బొమ్మ వేసుకొని చూసుకోవాలా? అందుకోసమే చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు, ఎంతమంది బిడ్డలున్నా విద్య అనేది ఒక ఫండమెంటల్ రైట్, ప్రతి బిడ్డకి రావాల్సిందే, ప్రతి పేదవాడి బిడ్డ చదవాల్సిందే. అందుకోసం అందరికి ఇచ్చారు. మీరు దేనికి వెన్నుపోటు అంటున్నారు? అంటే వాళ్ళు నిన్న పోస్టల్ విడుదల చేయడంలో కూడా చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు సూపర్ 6 అని మేనిఫెస్టో రిలీజ్ చేశారు. అందులో ఏది సక్రమంగా అమలు చేయలేదు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఏది చేయలేనిది వాళ్ళు. మీ కళ్ళతో సక్రంగా కనిపిదండి, మీ కళ్ళకి ఏడ కనిపిస్తుంది? మీరు చాలా సక్రంగా చేసి ఉంటే 11 పెట్టారు మీకు ప్రజలు. మీరు అంత సక్రంగా చేశారు కాబట్టి 11కి పెట్టారు మిమ్మల్ని. మేము ఎంత సక్రంగా చేశారో రేపు తెలుస్తుంది కదా. మేము చేసిన దానికి సక్రం లేదు, వెన్నుపోటు అనడం ఎంతవరకు కరెక్ట్? అది ప్రజలు నిర్ణయిస్తారు, మేము చేసింది వాళ్ళ దాకా పోతుందా లేదా అని. మీరు చెప్తున్నారు గొప్పగా,
మీరు మొత్తం పెన్షన్లు 5 సంవత్సరాలకు సరిపడి మీరు 5 సంవత్సరాలకు సరిపడి 85 వేల కోట్ల రూపాయలు ఇచ్చారు. 85,000 కోట్లు పెన్షన్స్కి ఇచ్చారు మీరు 5 సంవత్సరాలకి. మేము ఇప్పటికే 63,000 కోట్లు ఇచ్చాం. ఈ 5 సంవత్సరాలు అయితే 2 లక్షల కోట్లు అవుద్ది ఓన్లీ ఫర్ పెన్షన్స్. ప్రతిదీ ఊరికనే అంటే మాట్లాడాలని మీరు మాట్లాడితే మీరు కుదరదు. వచ్చిన తర్వాత పెంచారా మీ గవర్నమెంట్ వచ్చిన మా తర్వాత? గవర్నమెంట్ గతంలో పెన్షన్ గురించి మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి 2,000 నుంచి 3,000 1,000 రూపాయలు పెంచడానికి ఎలక్షన్ అప్పుడు చెప్పాడండి. నేను 3,000 చేస్తా అన్నాడు కానీ 5 సంవత్సరాలకి పెంచుతానని చెప్పాడా? గెలిచిన తర్వాత 250, 250, 250 చేశారు. మేము చెప్పాం 4,000 చేస్తామని. చంద్రబాబు గారు చెప్పంగానే గవర్నమెంట్ రాగానే 4,000 చేశాం. మీరు ఈలేరు అని చెప్పారు. ఈరోజు 1వ తారీఖు రాగానే ఉదయం 6 గంటలకు పోయి అందరం పెన్షన్ ఇస్తున్నాం. ప్రతి ఒక్కరిని మమేకం చేశాం. ఈరోజు అబద్ధాలు అబద్ధాలు అబద్ధాలు. మీరు ఎన్ని పోట్లు చేసుకున్నా మీ గొడ్డలి పోటు మాత్రం ఆగిపోద్ది. అది చిరస్థాయిగా ఆగిపోద్ది. మీ పార్టీయే గొడ్డల పార్టీ అయిపోయింది ఇప్పుడు. అంటే ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏమైనా పుస్తకం చేస్తున్నారా జగన్మోహన్ రెడ్డి మీద, గొడ్డెల పోటు అట్లా ఏమైనా చేస్తారు మే- దానికి? మేము పుస్తకం తేవాల్సిన అవసరం లేదండి. ప్రజలకి అందరికీ తెలుసు. దానికి మేము నేర్పిబడలే, ప్రజలకి మేము చెప్పాల్సిన అవసరం లే. ప్రజలు మాకు చెప్తున్నారు. ఈరోజు గొడ్డలు అనేది వాళ్ళకు ఒక బ్రాండ్ అయిపోయింది. ఈరోజు గొడ్డలు బ్రాండు. కాబట్టి ఇవన్నీ డైవర్షన్ చేయడానికి తెచ్చే మాటలు. మొన్న హైబ్రిడ్ మోడల్లో చేశాము. ఇది మా మహానాడు. ఓకే. ఒక దేశంకి ప్రతిదీ అన్ని సమయంలో అన్ని కరెక్ట్ కాదు. ఆ సమయ సందర్భాన్ని బట్టి కరెక్టు. ఈ సమయం ఏంది? ప్రపంచంలో యుద్ధాలు జరుగుతున్నాయి, ఆయిల్ క్రైసిస్ ఉంది. అనవసరంగా వృధా చేయొద్దు, దుబారా ఖర్చులు చేయొద్దు. దీన్ని మనం కన్జర్వేటివ్గా ఉండాలని ప్రధానమంత్రి గారు ఒక ఆలోచన తీసుకున్నారు. దానివల్ల ప్రపంచంలో మన సమస్య తీరిపోద్దని కాదు, ఒక గెస్చర్ అది. ఇది ఒక గెస్చర్. ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్తో ఉన్నాం మేము. కనీసం మేము ప్రధానమంత్రి గారు ఒక ఆలోచన చేశారు కాబట్టి మా పార్టీ యొక్క పండగ ఇది. ఆ పండగను కానీ చాలా ఘనంగా నిర్వహించుకోవాలనుకున్నాం నెల్లూరులో. దాన్ని మేము ఒక హైబ్రిడ్ మోడల్లో వర్చువల్లో చేసుకున్నాము. బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. సార్ ఇంకొకటి కూడా వైఎస్ఆర్సీపీ ఈ నేతలు చెప్పడం ఏంటంటే, గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో స్కూల్స్ ఎడ్యుకేషన్ పరంగా చాలా డెవలప్ అయింది. ఈ ప్రభుత్వ స్కూల్స్ మొత్తం చాలా అభివృద్ధి చేశాము. తర్వాత విద్యాశాఖ మంత్రిగా, ఈ ఐటీ మంత్రిగా నారా లోకేష్ వచ్చిన తర్వాత కేవలం ప్రచారం, ఆర్భాటాలు తప్ప ఏం అభివృద్ధే లేదు అంట. అసలు వీళ్ళు దయ్యాలు వేదాలు పలికినట్టు ఉంటుంది. ఎందుకంటే మీకు అందరు గుర్తు చేసుకోండి, స్కూళ్ళకి కానీ వీళ్ళ వైఎస్ఆర్సీపీ రంగులు కొట్టినోళ్ళు వీళ్ళు. స్కూళ్ళకి, సచివాలయాలకి వీళ్ళు రంగులు కొట్టినోళ్ళు. రంగులు కొట్టి డబ్బులు తీసుకునేవాళ్ళు వీళ్ళు. వృధా దుబారా ఖర్చులు చేసి. అంటే మొత్తం మీకు ఇంకోటి గుర్తుందో లేదో, ఆ స్థలాలకి లేఅవుట్లు వేసినప్పుడు దాని రాళ్ళు, దాని రాళ్ళు, సర్వే రాళ్ళు, దానిపైన వీళ్ళు గ్రానైట్లో జగన్ బొమ్మ చెక్కించిన వాళ్ళు వీళ్ళు మేము ఆర్భాటం ప్రచారం అని చెప్తున్నారంటే బ్రహ్మాండంగా. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని స్కూళ్ళు, అన్ని వాళ్ళకి కావాల్సిన డైటు, ఇవన్నీ కానీ పర్ఫెక్ట్గా జరుగుతుంది. ఇంకా స్కోప్ ఉంది, ఇంకా మెరుగుపరుస్తారు. అన్ని స్కూల్స్ ఈరోజు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. టీచర్స్ని సింగపూర్కు పంపించారు. అంటే పక్క దేశాల్లో ఎక్కడైతే సక్సెస్ఫుల్గా ఉందో అక్కడ కానీ మన వాళ్ళకి ఎక్స్పోజర్ రావాలని చెప్పి. ఇది ఆర్భాటాలు ప్రచార. జగన్మోహన్ రెడ్డి టైంలో వేసిన బుక్స్, బ్యాగుల పైన ఆయన బొమ్మ ఉండే బ్యాగ్స్ కానీ అట్నే ఇచ్చాం. ఇది ప్రచారం, ఆర్భాటం చేసే పని అయితే ఆ పుస్తకాల్లో అన్నిట్లో బొమ్మలు వేసుకున్నాం. మొన్న మీరు చూసారో లేదో, మున్సిపల్ గవర్నమెంట్ స్కూల్ పిల్లలు 10th క్లాస్ ఫలితాలు వస్తే వాళ్ళ బొమ్మ తప్ప, వాళ్ళ పిల్లల ఫొటోస్ తప్ప
కనీసం ఎక్కడ లోకేష్ గారి ఫోటో కానీ చంద్రబాబు గారి ఫోటో కానీ లేకుండా వేశారు. పాస్బుక్ లో మాత్రం మార్చేశారు. పాస్బుక్ లో మీరు పాస్బుక్ అసలు నేను అదే చెప్పేది. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ వీళ్ళు మాటలన్నీ ఎన్ని అబద్ధాలంటే ఆర్భాటాలు ప్రచారాలు. పాస్బుక్లో జగన్మోహన్ రెడ్డి బొమ్మ పెట్టుకున్నారా లేదా? అందరూ ప్రతి ఒక్కరు దాన్ని విమర్శించిన వాళ్ళే కదా. ఈ భూమి పైన ఎవరైతే ఉన్నారో మేధావులందరూ విమర్శించారు. వీళ్ళ బొమ్మలేని మేము వేసుకునేది మా ఆస్తుల పైన అని. ఎక్కడైనా ప్రభుత్వం లోగో ఉంటుంది కానీ వీళ్ళు బొమ్మలు వేసుకునే పరిస్థితి వీళ్ళకి ఉండేది. ఆ పిచ్చి ప్రతిదీ ఏదో వీళ్ళు ఇస్తే దానంకి అందరూ తీసుకునేటట్టు, ఏదో వీళ్ళ సొంత సొమ్ము ఇచ్చినట్టు, వీళ్ళ తాత సొమ్ము మాకు ఇచ్చినట్టు. ఇది వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేసిన పాపాలు. అందే నేను చెప్పేది, మేము తప్పు చేసినా రేపు ప్రజలు తీర్పిస్తారు. ఈరోజు మీకు తీర్పిచ్చారు, దెన్ ఇప్పుడు ఎందుకు మొరుగుతున్నారు? 11కి తీర్పిచ్చారు కదా, వెయిట్ చేయండి. మేము తప్పులు చేస్తే ప్రజలు మమ్మల్ని కానీ వదలరు. ఆ భయం మాకుంది. ప్రతి పని ఆచితూచి ప్రజలకి మేలు చేసేది, ప్రజలు మెచ్చేటట్టు పనులు చేస్తున్నాం. ఎవరు ఎట్లాగంటే అట్లా చేస్తే మీరే కదా ఉదాహరణ. మీరు చేసినట్టు పాలన చేస్తే మీరే మాకు ఉదాహరణ. కాబట్టి మిమ్మల్ని చూసి నేర్చుకుంటాం మేము ఏం చేయకూడదు. దాంట్లో మాత్రం ఏమి ఇబ్బంది లే గొడ్డలపాటి. సార్ మీరు మాత్రము రాబోయే ఎన్నికల్లో మళ్ళీ 11 కూడా రావు అంటున్నారు. వాళ్ళు మాత్రం అంటే ఈ 2 ఏళ్లలోనే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద ప్రజల్లో బాగా వ్యతిరేకత వచ్చింది. ఖచ్చితంగా మేమే మళ్ళీ 175 అన్నట్టు వాళ్ళు చాలా కాన్ఫిడెన్స్తో మాట్లాడుతున్నారు. సార్ చూడండి, గతంలో కానీ వై నాట్ 175 అని, అదే నేను చెప్పేది. వీళ్ళకి కొద్దిగా తిమ్మిరి ఎక్కువ. ఇది వీళ్ళకి సామాన్యంగా ఉండరు. వీళ్ళు కొద్దిగా ఎక్స్ట్రా వాళ్ళు. వీళ్ళు వై నాట్ 175 చెప్పింది ఎవరండి? ఎవరు చెప్పండి? అందుకోసమే ప్రజలకు మండింది. అంటే ప్రజల నిర్ణయం కానీ మీరు ముందరే చెప్పేస్తారు. ప్రజల నిర్ణయం మీరు ముందరే చెప్పేస్తారు వై నాట్ 175 అని. అందుకోసమే వాళ్ళు మీకు చూపించారు. మేము అలా చెప్పట్లే. ప్రజలు నిర్ణయిస్తారు. మేము చేసే పనులు ప్రజలు గమనిస్తున్నారు. మీ చాప్టర్ చూశారు, గతంలో చూశారు, ఇప్పుడు కానీ చూస్తున్నారు. పాలన ప్రజలు నిర్ణయిస్తారు. అంతేగాని మీరు ఎంతసేపటికి వెన్నుపోటో ఆ పోటో ఈ పోటో అన్నా మీ గొడ్డల పోటు మాత్రం ఎక్కడికి పోదు. ఇప్పుడు వాళ్ళు గ్రామ స్థాయి నుంచి అంటే పట్టణ స్థాయి వరకు ఈ వెన్నుపోటుకు 2 ఏళ్ళు అంటూ ప్రజల్లో ఒక అవగాహన కల్పిస్తూ చేస్తున్నాం. ప్రజలు నమ్మే పరిస్థితి లేదంటారా? ఒకటండి, అవగాహన అంటే ఏంది? ప్రజలు అమాయకులైతే, ప్రజలకు ఏం తెలియకపోతే మీరు అవగాహన కలిగియాలి. మీరు కలిగించుకోండి. అవగాహన సదస్సులు పెట్టి మీరు ఏం తప్పులు చేశారో ఆ తప్పులకి చెంపదెబ్బలేసుకొని మీరు అవగాహన తెచ్చుకోండి. అప్పుడు ప్రజలు మిమ్మల్ని ఏమైనా నమ్ముతారేమో. కానీ బాగా చేసే వాళ్ళ పైన బురదేస్తూ ఉంటే ప్రజలకి అవగాహన ఉంది. ఈరోజు సోషల్ మీడియా మినిట్ టు మినిట్, సెకండ్ టు సెకండ్ అందరికీ అవగాహన ఉంది. ఈరోజు ఏం చేస్తున్నారు, ఈరోజు ఆర్థిక పరిస్థితి ఏంది, మీరు 10 లక్షల కోట్లు అప్పులు చేసిన తర్వాత ఒక అప్పు చేసిన రాష్ట్రానికి ఇన్ని అభివృద్ధి పనులు చేయగలుగుతున్నామంటే అది ఒక ఎన్డీఏ ద్వారా చేయగలుగుతున్నాము. డబుల్ ఇంజిన్ సర్కారు కాబట్టి చేయగలుగుతున్నాము ఈరోజు. అంతే తప్ప మీరు అనుకున్నట్టు మీరు ప్రచారాలు ఎన్ని అబద్ధాలు చేసినా ఇక్కడ జరిగేది ఏం లేదు. ఎవ్రీవన్ నోస్ ఎవ్రీథింగ్. ఈరోజు చూడండి, జెన్జీ యంగ్స్టర్స్, వాళ్ళకి అన్ని ఆలోచనలు ఉన్నాయి. వాళ్ళు ప్రతిదీ ఈరోజు ముందుకు వస్తున్నారు. వాళ్ళకి అన్నీ తెలుసు. ప్రతి దాన్ని ప్రశ్నించే పరిస్థితి ప్రజలకు వచ్చేసింది. ప్రతిపక్షాలకు ఏం ఉండదు ఛాన్స్. కానీ ఇటువంటి మాటలు వేసుకుంటా ఉంటే ప్రతిపక్షాన్ని కానీ ఛాన్స్ ఇరు. ప్రజలు, యంగ్స్టర్స్, యువత వాళ్ళు ఆల్రెడీ ప్రశ్నిస్తున్నారు. ఏమైనా తప్పు జరిగితే వి వెల్కమ్ ఇట్. ఈ యూత్ అందరూ ఏమైతున్నారో వాళ్ళల్లో మార్పు వస్తే చాలు. ఈ దేశం బాగుపడిపోద్ది, ఈ రాష్ట్రాలు బాగుపడిపోతాయి. సార్ ఒకటి అంటే ఈ కూటమి ప్రభుత్వంలో ప్రస్తుతం మీరు ప్రజెంట్ వక్ఫ్ బోర్డు రాష్ట్ర చైర్మన్గా బాధ్యతలు చేపట్టి చేస్తున్నారు. అంటే గతంలో చేయనిది మీరు ఏం చేశారు? ఒకటండి,
ఈ వక్ఫ్ బోర్డ్ అనేది దేవుని యొక్క ఆస్తులు, పెద్దలు, గొప్ప గొప్ప ఆ, సమాజం పైన సేవ చేయాలనే ఆలోచన ఉండేవాళ్ళు సమాజం కోసం దేవునికి ఆస్తులు ఇవ్వడం జరిగింది. ఆ ఆస్తుల్ని పరిరక్షించి దాంట్లో వచ్చే ఆదాయంతో పేదలకు సేవ చేయడం అనేది ఈ వక్ఫ్ బోర్డు యొక్క మూల లక్ష్యం. కానీ చరిత్రలో ఎప్పుడు కానీ ఈ వక్ఫ్ బోర్డు నుంచి మేముగా చూసింది ఏం లేదు, చేసింది. అయితే ఈ ప్రభుత్వంలో నన్ను వక్ఫ్ బోర్డు చైర్మన్ చంద్రబాబు నాయుడు గారు చేసిన తర్వాత వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ వచ్చింది. వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ వచ్చేప్పటికి 64,000 ఎకరాలు మాత్రమే రికార్డ్ అయి ఉన్నాయి ఈ యొక్క ఆస్తులు. ఈ వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ వచ్చిన తర్వాత ప్రజల్లో చైతన్యం తెచ్చి అలాగనే మా వక్ఫ్ బోర్డు నుంచి 81,000 ఎకరాలు ఈరోజు మేము ఉమ్మీద్ పోర్టల్లో లోడ్ చేయడం జరిగింది. దాదాపు 15,000 ఎకరాల పైన ఈరోజు మేము అన్యాక్రాంతం కాకుండా దాన్ని అప్లోడ్ చేయగలిగాము. ఈరోజు జరుగుతూ ఉంది. అదే కాకుండా అనేక మసీదులు ఏమైతే ఇంకా అప్లోడ్ కాలేదో అవన్నిటిని కానీ ఈరోజు కానీ కొన్ని పత్రికా ప్రకటనలు ఇచ్చాము. రేపు 6వ తారీఖు లాస్ట్ ఇవన్నీ కానీ చేయాలి. అందరూ స్వయంగా వచ్చి ముందొచ్చి కొన్ని ఏదైతే ఇప్పుడు దాకా నోటిఫై కాలేదో అవన్నీ చేయించుకోండి అని కానీ చెప్పడం జరిగింది. ఈరోజు వక్ఫ్ బోర్డు నుంచి ఫస్ట్ తాలీమే హునర్ అనే ఒక ప్రోగ్రాం తీసుకొచ్చాం. పేద ముస్లిం బిడ్డలకి 10వ తరగతి పాస్ అయిన వాళ్ళకి మెరిట్ స్టూడెంట్లకి ఒక 250 మంది పిల్లలకి ఈరోజు కార్పొరేట్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇస్తున్నాం. ఫ్రీగా 100% ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాం. సో ఇది ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఎగ్జామినేషన్ పెట్టాము. దీంట్లో వచ్చిన బిడ్డలు కానీ ఎవరంటే ఆటో డ్రైవర్, కూలీ పని చేసే పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రులు, ఎలక్ట్రీషియన్లు, రైతు కూలీలు, చిన్న చిన్న పని చేసే వాళ్ళ బిడ్డలు ఈరోజు 250 మందిని ఎక్కడైతే గొప్ప వాళ్ళు ధనవంతుల బిడ్డల్ని చదివిస్తారో, ఎక్కడైతే గొప్ప ఆఫీసర్లు వాళ్ళ బిడ్డల్ని చదివిస్తారో అటువంటి దగ్గర వాళ్ళని రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇస్తున్నాం. ఇది చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి యొక్క సహకారంతో ఇది చేయగలుగుతున్నాము. ఇది చేస్తున్నాము. ఎగ్జామ్స్ అయిపోయాయి అన్ని కానీ ఇంకో 2-3 రోజుల్లో ఆ అడ్మిషన్స్ కానీ జరుగుతాయి. అదే విధంగా మీ ఆలోచన అది, లేదంటే చంద్రబాబు నాయుడు ఈ విధంగా చేస్తే బాగుంటుందని ఇది నాలో కలిగిన ఆలోచన. ఇది చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి చెప్పిన తర్వాత ఒక పైలట్ ప్రాజెక్ట్ చేస్తామండి. దీన్ని మంచి రిజల్ట్స్ వస్తే నెక్స్ట్ దీన్ని స్కేలప్ చేయొచ్చు అంటే చాలా మంచి ప్రోగ్రామ్ చేయమని వాళ్ళ ఆశీర్వాదాలతో చేసిన ప్రోగ్రామ్ ఇది. అదే విధంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కానీ చేస్తున్నాం. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కానీ 17 దగ్గరలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ రెడీ అయి ఉన్నాయి. ఇప్పుడు నెల్లూరులో ఇక్కడ మనకు కస్మూర్ దర్గాలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ స్టార్ట్ చేసాం. ఒక బ్యాచ్ అయిపోయింది. ఇప్పుడు బారాషాహిద్ దర్గాలో, ఎందుకు దర్గా అంటున్నాం అంటే అక్కడే మాకు ప్రెమిసెస్ ఉన్నాయి కాబట్టి, మాకు సొంత ప్రెమిసెస్ ఉన్నాయి కాబట్టి అక్కడ చేయిస్తున్నాము. అలాగనే ఏఎస్పేట దర్గాలో ప్రెమిసెస్ ఉంది, అక్కడ కానీ రెడీ అయిపోయింది, అక్కడ కానీ స్టార్ట్ చేస్తాము. ఇలాగ 17 ప్లేసెస్లో రాష్ట్రంలో స్టార్ట్ చేయబోతున్నాము. కొన్ని స్టార్ట్ చేశాము. దీంట్లో ఉచితంగా ఇప్పుడు స్టార్టింగ్ విత్ టైలరింగ్ చేయిస్తున్నాము. టైలరింగ్ నేర్పించిన తర్వాత వాళ్ళకి సర్టిఫికేటు, అలాగనే వాళ్ళకి ఆ టైలరింగ్ మిషన్ కానీ ఉచితంగా ఇవ్వడం జరగద్ది. నెక్స్ట్ సెకండ్ ఫేజ్లో ఇంకా టైలరింగ్ ఆపి ఇంకోటి తీసుకుంటాము, ఇంకో స్కిల్ని తీసుకుంటాము. ఫ్యాషన్ డిజైనింగ్ నేర్పిస్తాము, అలాగనే కంప్యూటర్స్ కానీ నేర్పిస్తాము, అట్లా డిజిటల్ మార్కెటింగ్ నేర్పిస్తాము. ఇదన్నీ ఒక్కొక్క స్కీమ్ తీసుకొని ఒక 1 ఇయర్లో కొన్ని రొటేట్ అయ్యేటట్టుగా ఈ చేస్తున్నాము. ఇంకోటి ఏంటంటే నెల్లూరులో ఇంటర్నేషనల్ స్కూల్ ఏపీజే అబ్దుల్ కలాం స్కూల్ కడుతున్నాం. 20 కోట్ల రూపాయలతో సిఎస్ఆర్ ఫండ్ ఏర్పాటు చేసుకొని మన మంత్రి నారాయణ గారి యొక్క సహకారం, ఆయన ఒక 20 కోట్ల సిఎస్ఆర్ ఫండ్ మాకు ఏర్పాటు చేయించారు. ఒక బ్రహ్మాండమైన స్కూల్, ఒక 1500 మంది పిల్లలు అక్కడ చదివేటట్టుగా G+3 దాదాపు
80,000 చదరపు అడుగుల్లో కడుతున్నాము. అంటే కేవలం ముస్లిం నిరుపేద పిల్లలు. ఇది ముస్లిమ్స్ తో పాటు ఆ లోకల్ గా ఉండే కొంతమంది పేద పిల్లలకి ఇది 100% ఫ్రీ. ఓకే. పేద పిల్లలకి నాన్ ముస్లిమ్స్ గాని దానిలో చదవచ్చు. అలాగేం ఏం ముస్లిమ్స్ కి లేదు. మాత్రమే అని కాదు అది. ఎందుకంటే ఆ బడి అక్కడ పెడుతున్నాం కాబట్టి ఆ ఏరియాలో ఉండే ఉదాహరణకి ఇప్పుడు మేము పెడుతుండే ఏరియా వచ్చి 42, 43, 48 ఆ డివిజన్ కి ఎక్కువ ముస్లిమ్స్ ఎక్కువ ఉంటారు. ముస్లిమ్స్ తో పాటు ఒక 30%, 40% నాన్ ముస్లిమ్స్ ఉంటారు. పేదవాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి పేదవాళ్ళ వాళ్ళకు కోసం చదువుకు. పెట్టాం. కంప్లీట్ ఉచితంగా పెడుతున్నాం. అది కానీ ఈ మేబీ ఈ సెప్టెంబర్ అక్టోబర్లో రెడీ అవ్వచ్చు. దాన్ని కానీ రెడీ చేస్తున్నాం. చరిత్రలో ఎప్పుడు ఇలా చేయలే. ఎన్నో ఎన్నో ఆస్తులు అన్యాక్రాంతం అయిపోయి ఎంక్రోచ్ అయిపోయి ఉంటే అవన్నీ దాదాపు 1,500 ఏకర్స్ రిజిస్ట్రేషన్స్ క్యాన్సిల్ చేయించగలిగాం. ఆ స్థలాలన్నీ తీసుకున్నాం. ఇప్పుడు ఏంటంటే అన్ని స్థలాల నుంచి లీజెస్ ఇచ్చి రెవెన్యూ జనరేట్ చేసే ప్రక్రియలో ఉన్నాం. నెక్స్ట్ ఇయర్ కి ఆ కంప్లీట్ ఆ విజిబిలిటీ గానీ సార్ వస్తుంది. సార్ ఇప్పుడు మామూలుగా కశ్మూర్ దర్గాలు ఇంతకుముందు రౌడీజం ఉండేది, గందరగోళం ఉండేది. ఇటీవల కాలంలో మీరు అక్కడ వచ్చే భక్తులకు మొత్తం భోజన వసతి ఎట్లా ఇది వక్ఫ్ బోర్డు తరపు నుంచి ఎలా చేస్తుంది? కశ్మూర్ దర్గా వన్ ఆఫ్ ది 450 ఇయర్స్ నుంచి అక్కడ ఒక మా నెల్లూరు, తమిళనాడు, కర్ణాటక అవును, ఈ ఎక్కువ ఏరియాస్ వస్తుంటారు. నుంచి ఎక్కువ మంది వస్తుంటారు. మన ఏఆర్ రెహమాన్ గాని అక్కడ ఎక్కువ అవును. వస్తూ ఉంటారు. సో ఈ దర్గాలో ఆ, అక్కడ సరిగ్గా పరిశుభ్రత ఇవన్నీ తక్కువ ఉండేది. దాన్ని ఇప్పుడు కంప్లీట్ గా మార్చాం. ఇప్పుడు నిత్య అన్నదానం కానీ స్టార్ట్ చేశాం. నిత్య అన్నదానం ప్రజలు ఇచ్చే ఆ దర్గాకి ప్రజలు ఇచ్చే డబ్బులు అవి, కానుకలు. కానుకలు. దాంతోనే అక్కడ ఉండే పేదవాళ్ళకి వచ్చే ప్రజలకి ప్రసాదం లెక్క ఆడ మనం 100% నిత్య అన్నదానం కానీ ఏర్పాటు చేయడం జరిగింది. చాలా చక్కని ఫీడ్బ్యాక్ వస్తూ ఉంది. చాలా హైజీనిక్ గా భోజనం పెడుతున్నారని వస్తుంటే చాలా సంతోషంగా ఉంది. అలాగనే అన్ని దర్గాల్లో ఎక్కడెక్కడ వసతులు ఉన్నాయో ఎక్కడెక్కడ భక్తులు రెగ్యులర్ గా వస్తారు. ఇప్పుడు ఏఎస్పేటలో ఆల్రెడీ ఎప్పటి నుంచో జరుగుతుంది. దాన్ని కానీ కొద్దిగా అక్కడ ఉండే కిచెన్ ని, అక్కడ ఉండే డైనింగ్ హాల్ ని కానీ కొద్దిగా మోడర్నైజ్ చేయబోతున్నాం. ఎక్కడ కానీ దేవుని ప్రసాదం అంటే దానికి ఆ భక్తితో పాటు హైజీన్, క్లీన్లీనెస్ కానీ ఉండాలి. ఎక్కడ క్లీన్లీనెస్ ఉంటుందో అక్కడ దేవుని ఇది ఉంటుంది అంటారు. అందుకోసం అన్ని దర్గాల్లో కానీ ఏర్పాటు చేసే ప్రక్రియ చేస్తున్నాం. సార్ ఇప్పుడు కోట్ల రూపాయలు విలువ చేస్తే ఆస్తులు ఉన్నాయి వక్ఫ్ బోర్డుకి. అవి అంటే మనీ జనరేషన్ ఇది కోసము మళ్ళీ మీరు ఏదైనా అంటే కొట్లు కట్టించి ఇవ్వడము లేదంటే లీజ్కు ఆ విధంగా మనకు ఇన్కమ్ సోర్సెస్ కోసం ఏమైనా చేస్తున్నారా? 100% అండి. యాక్చువల్గా కొన్ని కమర్షియల్ సైట్స్ ఎక్కడైతే ఉన్నాయో కర్నూలు, నంద్యాలు, అలాగనే నెల్లూరు, విజయవాడ, గుంటూరు అటు సైడ్ కానీ కొన్ని కమర్షియల్ ప్లేసెస్ని ఐడెంటిఫై చేశాము. అక్కడ మేమే కొన్ని షాపింగ్ మాల్స్ లాగా కట్టడానికి కానీ ప్రాజెక్ట్స్ రెడీ చేశాము. మేము కాకుండా కానీ లాంగ్ టర్మ్ లీజెస్ ఇవ్వడానికి కానీ ప్రక్రియ రెడీ చేస్తున్నాము. సో లాంగ్ టర్మ్ లీజెస్ కానీ ఎవరైనా వచ్చి పెట్టుబడులు పెట్టి మంచి చేయడానికి పీపీపీ మోడల్ కావచ్చు, లాంగ్ టర్మ్ లీజ్ కావచ్చు, అవి కానీ ఏర్పాటు చేస్తున్నాం. యాక్చువల్గా అన్ఫార్చునేట్ ఏంటంటే ఈ వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ వచ్చేసి ఈ 2 సంవత్సరాలు ప్రజలు కానీ ఏం చేయాలన్నా ఆ యొక్క అమెండ్మెంట్ దీంట్లో ఉన్నారు అందరూ. ఈరోజు ఆ అమెండ్మెంట్ వల్ల మా రాష్ట్రం వరకు మేలు చేసుకోగలిగాం మేము. మా రాష్ట్రంలో ఎక్కడ కానీ 61,000 నుంచి 65,000 నుంచి 81,000 ఎకరాలు చేసుకోగలిగాం. ఇంకా కానీ ప్రజలు సెల్ఫ్గా అన్నీ చేసుకోమని చెప్తున్నాం, నోటిఫై చేసుకోమని చెప్తున్నాం, రిజిస్టర్ చేసుకోమంటున్నాం. ఇంకా పెరిగే అవకాశం ఉంది. చాలా ఇంకా చేయాల్సింది చాలా ఉంది. ఈ సమాజానికి విద్య చాలా అవసరము, ఉపాధి అవసరము. కాబట్టి ఈ రెండిటిపైన కాన్సన్ట్రేట్ చేస్తున్నాము, స్కేలప్ చేస్తాము. అలాగనే ఇన్కమ్ జనరేషన్ చేసే వనరులు పెంచే ప్రక్రియలో ఉన్నాము. తప్పకుండా యాక్చువల్గా తెలంగాణలో మా డబ్బులు చాలా ఆగిపోయి ఉన్నాయి.
వక్ఫ్ దాదాపు బోర్డు వక్ఫ్ బోర్డ్ అప్పటి నుంచి ఇప్పటికి ఉమ్, రాలే. దానిపైన పోరాడుతున్నా. నాకు తెలిసి ప్రిన్సిపల్ అమౌంటే దాదాపు 55 కోట్ల రూపాయల దాకా ఉంది. ఇది ప్రిన్సిపల్ అమౌంట్. అవన్నీ కలిపితే ఇప్పుడు ఒక 100 కోట్లు ఉంటుంది. యూనో దాన్ని వర్కౌట్ చేస్తున్నాము. ఫైల్స్ కానీ ఇప్పటికి రాకపోతే మొన్న పోరాడి వాళ్ళందరితో మాట్లాడి మా మా ప్రిన్సిపల్ సెక్రటరీ వాళ్ళతో అక్కడ మాట్లాడించి దాన్ని ఫైనల్గా ఇప్పుడు వాళ్ళు మా ఫైల్స్ ఎప్పుడో అప్పటి నుంచి ఫైల్స్ 2016 నుంచి ఆడ పెట్టుకో ఉండే ఫైల్స్ ఇప్పుడు తెస్తా ఉన్నారు. దాంట్లో కానీ ఇంకేమన్నా చూసి దాంట్లో కానీ ఐడెంటిఫై చేస్తే చేస్తాం అవన్నీ. వక్ఫ్ బోర్డు అనేది ఇది ఒక దైవ ఆస్తులు. దీని నుంచి వచ్చే ప్రతి రూపాయి పేద ముస్లిం సమాజానికి బిడ్డలకి దీన్ని వాడాలి. దాని ప్రకారమే దీన్ని చేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. కేవలం వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేస్తుండేది వాళ్ళు అసూయతోనే చేస్తున్నారు. అయితే చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు సారథ్యంలో రాష్ట్రం అభివృద్ధి ముందుకు వెళ్తుంది. అదేవిధంగా వక్ఫ్ బోర్డ్ అనేది ఆధ్యాత్మికమైన ఒక సంస్థ. అందులో వచ్చే ప్రతి పైసా నిరుపేద ముస్లింలకే ఖర్చు పెడతామంటూ కూడా హాజీ అబ్దుల్ అజీజ్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ అల్తాఫ్తో గయాజ్, RTV నెల్లూరు నుంచి.